కేసీఆర్ మళ్లీ వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని, ఇక ముందు జరిగే అభివృద్ధి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అవుతుందని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లి వెంకటరెడ్డి గార్డెన్స్ లో పట్టణ కార్యకర్తలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అందరూ వారి మనోభావాలను తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, ఇప్పుడు చాలా బాగా పరిపాలన జరుగుతుందని కార్యకర్తలు తనతో చెప్పారని అన్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన యువత రాష్ట్ర యువ నాయకులు కల్వకుంట్ల సంజీవ్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జరిగినాయని చెప్పి ప్రజల మనోభావాలు వాళ్ళకి తెలుసు కనుకనే వాళ్ళు స్వయంగా వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఉన్నాం. మేము ఎప్పటి కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడ్డది, ఇంకా ముందు కూడా ఇంకా బాగు చేస్తాడని పూర్తి విశ్వాసం ఉన్నది. ఇప్పటికీ జరిగే వరకు మ్యాక్సిమం జరిగింది. ఇంకేదైనా జరిగింది ఉంటే కూడా జరిగించడం కోసం కేసీఆర్ గారు సన్నిధంగా ఉంటారని చెప్పి ప్రజల మనోభావాలు ఉన్నది కనుక వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనోభావాలు మనసులో చెప్పారు. తప్పక కేసీఆర్ నాయకత్వంలో ఉంటామని చెప్పారు కనుక ఇవాళ వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన మా ఆత్మీయ బంధువులందరికీ, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆత్మీయ బంధువులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదో ఒక సంక్షేమ పథకం వస్తుంది. నిన్నగాక మొన్న మన కేసీఆర్ గారు మన మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్ర అంటే పక్కనే రాష్ట్రం, మీకు తెలుసుకోవచ్చు. మహారాష్ట్ర అంటే మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర. ఆడికి పోతే అక్కడ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, కేసీఆర్ మా రాష్ట్రానికి రాకు, నువ్వు తెలంగాణ వెళ్ళిపో, ఎందుకు వస్తున్నావు అన్నాడు. కేసీఆర్ రెండే ముచ్చట్లు చెప్పాడు. కేసీఆర్ అన్నాడు, నేను రాను, ఇంకొకసారి మహారాష్ట్రకు రాను, కానీ నువ్వు 2-3 పనులు చెయ్యి అన్నాడు. మరి ఏంటి తెలుసా పనులు చెప్పి కేసీఆర్ చెప్పింది? ఒకటి, నేను అక్కడ మొత్తం 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, నువ్వు ఇక్కడ కరెంట్ ఇయ్యి అని చెప్పాడు. రెండో ముచ్చట చెప్పాడు, నేను నా ఆడబిడ్డలకు కష్టమవుతుంది, ఆడబిడ్డల పెళ్లి